నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్, మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి సంగారెడ్డి మండలంలోని మంచిరా బ్యారేజ్ను పరిశీలించారు. మంజిరా డిపార్ట్మెంట్ వాళ్ళేది ఇరిగేషన్ ఎస్సీ కొంచెం దూరం ఫోటో కొడితే మరి ఏం దుండికి వచ్చినట్టు ఏం చూపెడతారు? డ్యామ్ దుండికి వచ్చి నేను ఎక్కడ జరగాలి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అబ్బా అన్న జర కింది నుంచి జూమ్ పెట్టు జరిగే వెళ్ళిపోతుంది ఆచి ఆచి అని ఆచి అని చెప్పి ఆచి ఆచి ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇళ్లు కూలడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ న్యాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము, దానికి తోడు ప్రధానంగా మనం మంజిరా బ్యారేజు, చారిత్రక మంజిరా బ్యారేజు, దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మంజిరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్నా ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందో ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరా బ్యారేజ్కి రావడం జరిగింది. ఈరోజు మాంజిరా ఇన్ఫ్లో అవుట్లో ఇంతకుముందు మీరు చెప్పారు. రాబోయే 48 గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము. మేము ఇక పౌరులతో కోరేది ఒకటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తంగా ఉండి అన్ని చర్యలు తీసుకుంటున్నది మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది. ఏమైనా ప్రశ్నలు? భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన ఆస్తి పంట నష్టంపై అధికారులు వెంటనే నివేదికను సమర్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్, ఎస్పీ రూపేష్తో కలిసి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. జూన్ మొదటి 2వ వారం నుంచి పర్టికులర్లీ మన ప్రాంతంలో ఫ్లడ్ డేస్ అంటే మన ప్రాంతంలో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి చివరి సెప్టెంబర్ వరకు లేదా మొదటి వారం అక్టోబర్ వరకు మనకున్న సింగూరుకు కానీ మన జైరాబాద్, నేల్కల్, సింగూరు ఇవన్నిటికీ క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటక, మహారాష్ట్ర. మనకు జూన్లో మనం ఎక్స్పెక్ట్ చేయము కానీ సింగూరు అనేది ఎప్పుడైనా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ కానీ ఆ 30 డేస్లో నిండుతుంది. ఇది మన రికార్డ్ చెప్తున్నంత కూడా ప్రధానంగా 6 శాఖలకు సంబంధించిన బాధ్యత ఇది. ఒకటి ఇరిగేషన్, రెండోది వ్యవసాయం, మూడవది హౌసింగ్ అనే డిపార్ట్మెంట్ మనకు లేదు, రెవెన్యూ బాధ్యత తీసుకోవాలి. తర్వాత ఈ పంచాయత్ రాజ్, R&B, మున్సిపల్, దాంతో సహా హెల్త్. ఈ 6 శాఖలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఆల్రెడీ ఒక కంట్రోల్ రూమ్ని ఓపెన్ చేసినాము. ఇక్కడ ఈ ఫీల్డ్ విజిట్ అనేది అన్నింటిలో ముఖ్యమైనది. ఎప్పుడైనా యంత్రాంగం అనేది విజయవంతంగా పని ఎప్పుడు చేస్తుందంటే ఎప్పుడైతే మీరు ఫీల్డ్లో ఉంటే యథార్థాలు, వాస్తవాలు మనం తెలుసుకోగలుగుతాము. సామాన్యుని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంటుంది. తక్షణమే మనం స్పందిస్తాము, వ్యవస్థ ముందుకు పోతుంది. మొట్టమొదట ఇరిగేషన్కు సంబంధించి వాగులు ఓవర్ఫ్లో అవడం వల్ల రోడ్ల మీద వాగు ఓవర్ఫ్లో ఒకటి మనం గమనించాము. మరి ఇటువంటి ఓవర్ఫ్లో అయ్యే సిచ్యువేషన్స్ లో కూడా అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఆ రోడ్ ని కార్డన్ ఆఫ్ చేస్తూ వెహికల్స్ ఏవి కూడా పాస్ అవ్వకుండా అక్కడ మన రెవెన్యూ అండ్ పోలీస్ అథారిటీస్ ని కూడా 24/7 విజిల్ మెయింటైన్ చేయడం కూడా చేయిస్తున్నాము. సో ఇంతవరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేశాము. ముఖ్యంగా మనకు డైలబరేటెడ్ హౌసెస్ ద్వారానే కొంతవరకు డేంజర్ ఉంటుంది. కాబట్టి ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మొత్తం ఏవైతే డైలబరేటెడ్ హౌసెస్ ఉన్నాయో ఆల్రెడీ మాక్సిమం షిఫ్ట్ చేసి ఉన్నారు. 350 వరకు కూడా డైలబరేటెడ్ హౌసెస్ ఉన్నాయని చెప్పారు. సో మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీ షిఫ్ట్ చేయించాలి. ఎందుకంటే అదొకటి మనకు ప్రాబ్లమాటిక్ ఏరియా ఉండొచ్చు. తర్వాత మంజీరా నది కూడా ఇన్ఫ్లోస్ అన్నది ఎక్కువ రావడం వల్ల అండ్ మంజీరా బ్యారేజ్ నిండడం వల్ల ఈ రోజు మార్నింగ్ 8:30కి ఒక గేట్ అన్నది లిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని నుంచి 3000 క్యూసెక్స్ వరకు కూడా అవుట్ఫ్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. సో మంజీరా డౌన్ స్ట్రీమ్ విలేజెస్ అందరూ కూడా వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ అలర్ట్ గా ఉంచాలి. ఎవరు కూడా రివర్ సైడ్ ఫిషింగ్ కోసం కానీ ఆర్ అదర్ యాక్టివిటీస్ టూరిజం కోసం కానీ వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఇంకా హెవీ రైన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మనకు సింగూర్కి వరద అన్నది ఇంకా ఎక్కువ పెరిగే సూచనలు కూడా మనకు సాయిబాన్ దగ్గర గేజ్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే వారం రోజుల పాటు కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. ఎస్పెషల్లీ మంజీరా రివర్ ఏదైతే విలేజెస్ లో పారుతుందో అక్కడంతా కూడా జాగ్రత్త వహించాలి.
అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాలి. ఒకసారి 40 సబ్ స్టేషన్ లో కూడా వాటర్ వచ్చిందని చెప్పారు, దాని స్టేటస్ కూడా ఒకసారి మీరు తెలియజేయండి. ఇఫ్ యూ పర్మిట్ సార్, వీ కెన్ ఆస్క్ వన్ బై వన్. చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలోని ఆర్ఎండ్బి రోడ్ నుండి గ్రామంలోకి వచ్చే పిఆర్ రోడ్ టు బ్రిడ్జిలు లేక కోనాపూర్ గ్రామస్తులు రాకపోకలకు అంతరాయం కలగడం ద్వారా గ్రామస్తులు ట్రాక్టర్లు సాయంతో తాడులు ఉపయోగించుకునే భయంతో రోడ్డు దాటవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల్ కోనాపురం గ్రామం. ఇగో ఇటువంటి 2 వాగులు ఉంటాయి. ఇది ఊరు విలేజ్ మా కోనాపురం గ్రామం వచ్చేసి. ఇంకోటి ముందు ఒక వాగు ఉంటుంది, ఇటు ఒక వాగు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది. ఊళ్ళున్న జనం అటు పోవస్తలేదు, అటున్న జనం ఇటు రావస్తలేదు. ఏమన్నా ప్రాబ్లాలు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని వెంటనే స్పందించి అధికారులు మరి దీని బ్రిడ్జిలు అరేంజ్ చేయాలి. ఇంతకుముందు మా ఊరు 135 ఇళ్ళు ముంపుకు గురైండే. అప్పటి నుంచి ఈ ఊరు గ్రామాన్ని పట్టించుకుంటలేరు, ముంపు నుంచి తప్పించారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఇది బ్రిడ్జిలు వెంటనే కావాలని మేము కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. స్థానిక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ మరి బ్రిడ్జిలు వెంటనే చేయాలని కోరుకుంటున్నాను. చాలా ఇబ్బంది ఉన్నది. ఏమన్నా ప్రెగ్నెంట్తో నుండి డెలివరీ కేసులు ఉన్నా పోవడానికి ఇబ్బంది ఉన్నది. ఏమైనా ప్రాబ్లాలు పాములు కుట్టినా తేళ్లు కుట్టినా కానీ తీసుకుపోవాలంటే హాస్పిటల్ బాగా ప్రాబ్లాలు ఉన్నాయి. కావున వెంటనే బ్రిడ్జిలు చేయాలని కోరుకుంటున్నాము. ఇటువంటి 2 వాగులు దాటాన్ని పోరాదు, చాలా ఇబ్బంది ఉంది. ఇది తీసి 2 పెడితే అటువైతే వాళ్ళు ఇది ఆ జనం దాటనిస్తారు. అది ఇది వీక్ది అది మొన్నటి వీక్తుంది, మొన్నటి ఉండదు పోతే లేదు అంతే ఉండపోతా. ఇటు ఈదులు పెట్టు అడ్డం లేదు. ఇది బీభత్సంగా వస్తుంది గ్రామం. ఇది కోనాపురం ఫస్ట్ కుర్రాలంటే ఈ వాగు బీభత్సంగా కోనాపురం గ్రామ ఈదుల దగ్గర ఇది. ఇలా సార్ రాజ్యాల జిల్లా కొడిమ్యాల మండల్ కోనాపురం గ్రామం. ఇటువంటి 2 వాగులు ఉంటాయి. మా ఊరికి రావాలంటే రాకపోకలు కొద్దిగా వర్షం కొట్టినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమైనా పేషెంట్లు ఉన్నా తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎట్లన్నా ప్రభుత్వం పండించి ఈ బ్రిడ్జిలు వెంటనే చేయాలని మా యొక్క మనవి. అధికారులకు మేము విన్నవిస్తున్నాము. ఇప్పుడున్న ఎమ్మెల్యేగా కానీ రేవంత్ రెడ్డి కానీ చోలే కానీ కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. వెంటనే పండించాలి బ్రిడ్జిల మీద. ప్రతిసారి ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయినట్టుంది. దాదాపు ఒక 5 సార్లు మాకు ఇదే ప్రాబ్లం వచ్చింది. అసలు బయట ఉన్న వాళ్ళు ఇటు లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళు బయట పోలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఊరికి రావాలంటే 3 బ్రిడ్జిలు కావాలి. చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. భారీ వర్షం ఇంకా ఏ చిన్న వర్షం వచ్చినా కానీ మాకు భారీ ఎత్తున బాగు దొరుకుతుంది.
ఖమ్మం వరద ముంపు బాధితులకు తన వంతుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం అందించడం జరిగింది. బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన నెల జీతం ఈ రోజు ఇవ్వడం జరిగింది. వరద ముంపు బాధితులకు తీన్మార్ మల్లన్న ఆయన టీం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే తీన్మార్ మల్లన్న టీంని క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలబడాలని కోరారు. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో వచ్చినటువంటి వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వచ్చినాయి, కానీ భారీ స్థాయిలో ఈ 3 జిల్లాల్లో వచ్చిన కారణంగా దాదాపు 5,000 కోట్ల నష్టం వాటిల్లింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల నిత్యావసరాలన్నీ వరదమయం అయిపోయినాయి, బురదలో చిక్కుపోయినాయి. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది. కాబట్టి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించినటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నటువంటి ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో 2,75,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ అండగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మోరోవర్ ఏంటంటే మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. సో మిగతా ఎమ్మెల్యేలను, మిగతా ప్రజాప్రతినిధులను కూడా, మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ యొక్క నెల శాలరీని డొనేట్ చేయండి ఈ బాధితుల కోసం. వాళ్ళంతా మన వాళ్ళే కాబట్టి మీ అందరికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అటు ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ లేకపోతే మీకు తోచిన విధంగా మీరు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. ప్రకాశం బ్యారేజీలో బోటు ఢీకొట్టడం వలన దెబ్బతిన్న 69 నెంబర్ గేట్ మరమ్మతుల కోసం నీటిపారుదల గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల, గేటు పనులకు సంబంధించి కన్నయ్య నాయుడుతో చర్చించిన మంత్రి నిమ్మల. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది లేదని, బ్యారేజ్కు వచ్చే వరద తగ్గుముఖం పడుతోందని, త్వరలోనే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. మన గేట్ ఇప్పుడు దిగేది ఇది దిగిపోతాయి. ప్రస్తుతానికి రేపు లేపాలన్నప్పుడు దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే అది ఇది 2 ఇంకోటి మొత్తం 3 ఉన్నాయి. క్యాప్ కాంక్రీట్ అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్గా ఇప్పుడు మీరు కోఆర్డినేట్ చేసుకోండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించి ఉంటాయి, అది కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ పడవలు లాగేసి పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి బయట. ప్రకాశం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది. అందులో కూడా పర్టికులర్గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజ్ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి, ఒక పడవ అయితే క్రిందికి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు ఆ గ్యాప్లోంచి. మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవల్ని తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారో అది ఎంతవరకు 4, 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలికి తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా కన్ననాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. పూణే నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఆర్మీ ప్రత్యేక విమానంలో 120 మంది ఎన్టీఆర్ బృందాలు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక బస్సులలో వరద ముంపు ప్రదేశాలకు తరలింపు. గన్నవరం విమానాశ్రయం నుండి 5 హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ కొనసాగింపు.
ఖమ్మం జిల్లా మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. మున్నేరు మిగిల్చిన వరద విధ్వంసాన్ని చూసి ముఖ్యమంత్రి చెల్లించిపోయారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తక్షణమే వరద బాధితులకు 10,000 ఆర్థిక సాయం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు ప్రకటించారు. వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అందరూ ఓడిపోతే పదండి సార్ వస్తుంది సార్ వస్తుంది బ్యాక్ బ్యాక్ సార్ వస్తుంది పదండి పదండి ఫోన్ ఇంకా పెట్టాలి కొంచెం ఇది నిండిపోయింది సార్, ఇది ఇల్లు నిండిపోయింది సార్, ఇల్లు నిండిపోయింది. ఇది మొత్తం నిండిపోయి ఫోటోగ్రాఫర్ రాండి తొందర రాండి. ప్లీజ్ కొంచెం రండి అన్న, ప్లీజ్ ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా వరద వచ్చిందమ్మా? ఇదే ఫస్ట్ సార్, మొన్నసారి అయితే దగ్గర అక్కడ దాకా వచ్చింది, వెళ్ళిపోయింది సార్. ఇదే సార్ రాత్రి ఎన్ని గంటలకు వచ్చింది తల్లి? రాత్రి సార్ 11 దాకా వచ్చింది సార్. నిన్న అదైంది సార్. చిన్న చిన్న మన పాలేరు, మన ఖమ్మం నియోజకవర్గ ప్రాంతంలో అత్యధికంగా వర్షం కురిసి జీవితకాలం 30 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నీళ్ల పాలైంది. నీరు వాగు ఉప్పొంగి నీళ్ళని కబలించింది.
మీ జీవితాలకు ఎన్నడూ చూడనంత కష్టాన్ని తెచ్చిపెట్టింది. గత పప్పు గాని మంచి నూనె గాని తినుబండారాలు అన్ని కూడా ఏవైతే నష్టపోయినరో వాటన్నిటిని అంచనా వేసి తక్షణమే ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఎంబడే రెవెన్యూ అధికారులను ఇల్లు పెట్టి అంచనా వేయమని చెప్పి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నాం. ఇదే కాకుండా మనకు ఈరోజు అత్యవసరంగా ఆదుకోవడమే కాకుండా వాళ్లకు బియ్యము మంచి పప్పులు ఏం కావాలన్నా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 24వ వార్డులో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు ముందుండి డోజర్ ద్వారా పిచ్చి మొక్కలను తొలగించుట, వార్డులోని ప్రజలు సీజనల్ వ్యాధులకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యగా దోమల బెడద తగ్గించడానికి గద్వాల పట్టణం మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆదేశానుసారం గద్వాల పట్టణంలోని 24వ వార్డు నందు ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు తాను ముందుండి వార్డులో ఆయా ఇంటి పరిసరాల్లో ఖాళీ స్థలంలో మొలిచిన పిచ్చి మొక్కలను తీయించడం జరిగింది. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసులు, 24వ వార్డు కౌన్సిలర్. నా పేరు శ్రీనివాసులు, నేను 24వ వార్డు కౌన్సిలర్ని. గత 4 రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వలన 24వ వార్డు రాఘవేంద్ర కాలనీలో పిచ్చి మొక్కలు రోడ్ల పైన ఇండ్ల పక్కన ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందువలన ఈరోజు మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ అన్న ఆదేశానుసారము ఈరోజు నా వార్డులో డోజర్ పెట్టి పిచ్చి మొక్కలు తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పురుగు కానీ పుట్ట కానీ ఎవరికి హాని కలగకుండా తొలగించడము జరుగుతున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం కాలువ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనారం గ్రామ చెరువును సిపి సందర్శించి మత్స్యకారుడి గల్లంతు ఘటనపై ఆరా తీశారు. హుస్సేన్ మియా వాగు గుంపుల వద్ద మానేరు వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి అత్యవసర వేళల్లో భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అంటే అక్కడి నుంచి అటు వస్తాను ఈ గడ్డి ఈ గడ్డికి ఆ గడ్డి మధ్యలో మండలం పిల్లపల్లి మండలం మానలుగా సుందరకోట నక్సల్ షెల్టర్ పాయింట్ మానలు ఇష్టపోతాను సురేష్ మానలో కూడా మానే గోదావరి ఏంటంటే ఈ పిల్లాడు కొత్త పిల్ల పని చేస్తున్నాడు. కొత్త పిల్ల పని చేస్తూ చూస్తున్నాడు. వచ్చి మనం వచ్చాడు ఇటు తిరిగింది.
కనబడుతుంది కదా అంటే ఎంత హైట్ వచ్చింది అందరూ కలిసి తాడేసి పడితే వాడు మళ్ళీ వాడికి ఏం తాడలేదు, వాడు ఈ వరకు పోతుంది. సపోజ్ ఈడి వరకే పోయింది అనుకో, ఇది ఆ డెప్త్ కూడా కలుపుకొని ఈ దాటింది అలాంటి చేసిన ఆ మడ్గార గట్టని కూడా వాళ్ళు తాడు ఇంత హెవీవెయిట్ ఇంపాసిబుల్. పోయాను పెద్ద పూలు కాదు మీ వెనక ఇస్తే కనవాలి వెళ్ళిపోదు టవర్ ఒక బోర్డు పోతే ఇక్కడ నుంచి మన అంటే 70% మన సార్ అంటే ఫోరెవర్ ఎవరైనా ఎంతూజియాస్ట్ వచ్చి చూడడానికి పోయి స్లిప్ అయినా పడుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి మేము అందరం అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్ అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత దగ్గరలోనే అందరు సర్పంచ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్, కలెక్టర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది. ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా, మంచిర్యాల డిస్టిక్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది. అది మళ్ళీ ఇల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జాన్ అవుతుంది. అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే 7 lakh క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు. కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి, ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది. సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ ఇళ్ళ నుంచి బయటికి వెళ్లకుండా, వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరం అయితే తప్ప, అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నాలు చేయకూడదు. అలాంటిదే ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాజ్వా కానీ బ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడెక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీం, డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ టీం కూడా రెడీగా ఉంది. ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు. ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేసాం. మొత్తము లీవ్స్ తీసుకోవడం కూడా, ఇవ్వడం కూడా ఆపేసాం. సో అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు. మేము ఏ సిచ్యువేషన్స్ కూడా ట్యాకిల్ చేయడానికి ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ముందు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదని అన్నారు.
माता की बीजेपी जिंदाबाद जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी वत्तुरानायन कांग्रेस पालना वत्तुरानायन कांग्रेस पालना वत्तुरानायन कांग्रेस पालना कांग्रेस सीएम 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 రైతులకు వెంటనే రైతులకు వెంటనే రైతులకు వెంటనే రైతులకు వెంటనే నాయన కాంగ్రెస్ పాలన వత్తురానాయన కాంగ్రెస్ పాలన రైతులపై నిర్లక్ష్య ప్రభుత్వం వత్తురానాయన కాంగ్రెస్ పాలన जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद किशन रेड्डी गारी नायकत्व किशन रेड्डी गारी नायकत्व बंडी संजय गारी नायकत्व बंडी संजय गारी नायकत्व अंतर संजय गारी नायकत्व अंतर संजय गारी नायकत्व राजेंद्र गारी नायकत्व వాళ్ళ మనము రైతుల పక్షాన ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ తరఫున దాదాపుగా ఇప్పటికే రైతుల రైతులకు వెంటనే వత్తురానాయన వత్తురానాయన సీఎం సీఎం ఓటేసినటువంటి రైతులకి అదే చెయ్యితో ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం 20 లక్షలు కూడా ఇప్పటి వరకు దాటనటువంటి పరిస్థితి. ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మాట తప్పి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నారు. ఆర్భాటంగా బడ్జెట్లో 31,000 కోట్ల బడ్జెట్ ని పెట్టి ఇవాళ కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం. హామీలకు ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు 15,000 కాదు కదా 10,000 కూడా నోచుకోలే ఇవాళ రైతులు. ఇవాళ వడ్లకి 500 బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు. ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తా ఉన్నది. ఇవాళ రైతులంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతా ఉన్నది. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తూ ఉన్నాము. ఇవాళ కనీసం 40% కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు. ఇవాళ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంబడ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ అధికారుల చుట్టూ, ఇవాళ బ్యాంకుల చుట్టూ, ఇవాళ ఆఫీసుల చుట్టూ ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా రైతులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ రైతేసినటువంటి రాజ్యం, ఎత్తేసినటువంటి వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇవాళ ఏదైతే మీరు రైతులని కోసపుచ్చుకుంటా ఉన్నారో, రైతులను ఏడిపిస్తూ ఉన్నారో తప్పకుండా భవిష్యత్తు లోపల
దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రామగుండం తహసీల్దార్ ఆఫీస్ ముందు ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలమంతా ఇవాళ రైతులతో సహా ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ బేషరతుగా ఇప్పటికైనా 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు రుణాన్ని మాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే రామగుండం బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. రైతులను అధైర్యపడవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది, మీకోసం ఎక్కడి వరకైనా పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని పార్టీ ఆఫీస్కు అప్పచెప్పమన్నారు. వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుందనేటువంటి ఒక భరోసాని ఇప్పటికే తెలియజేసిండ్రు. కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఎట్లాంటి ఆందోళన చెందవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా బేషరతుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే సరే, లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం, ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. భారత్ మాతా. పెద్దపల్లి జిల్లా గోదావరికని కళ్యాణ్ నగర్లోని యాపిల్ కిడ్స్ పాఠశాలలో విద్యార్థులకు నైపుణ్యత నాయకత్వ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులచే ప్రతిభ గల విద్యార్థులను క్లాస్ కల్చరల్ హౌస్ కెప్టెన్ హెడ్ గన్ మరియు పాఠశాల గ్రూప్ నాయకత్వానికి ఎంపిక చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ గాలి సునీత హాజరై విద్యార్థులకు నాయకత్వ బ్యాడ్జీలను అందజేశారు. అందరికీ నమస్కారం. శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని. నేను స్కూల్ స్టార్ట్ చేసింది 2009లో. ఒక ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్తో స్టార్ట్ చేశాను. పేరెంట్స్, నా టీచర్స్ సపోర్ట్తో ఈరోజు 7th క్లాస్ వరకు రన్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్రీ ప్రైమరీకే అనుకున్నాను, బట్ ఆ పేరెంట్స్ రిక్వెస్ట్ సపోర్ట్ కావచ్చు నేను అప్పర్ ప్రైమరీని కూడా ఈ సంవత్సరం మన దగ్గర చదువుతున్న పిల్లలు 7th క్లాస్కి వచ్చారు. యాక్చువల్గా ఈరోజు ఒక క్యాబినెట్ ఫామ్ చేశాను. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అంటే లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేయడానికి మన స్కూల్లో ఈరోజు క్యాబినెట్ని ఫామ్ చేశాను. యాక్చువల్గా నేను 3-4 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను పిల్లలకి. ఆ ప్రీ ప్రైమరీ లెవెల్లో బేసిక్ ఫౌండేషన్ని బయట అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే, ఆ లీడర్షిప్ క్వాలిటీని ఇవ్వడం వల్ల పిల్లల్లో అంటే లీడర్స్గా 8 మెంబర్స్ సెలెక్ట్ కావచ్చు, బట్ ఆ 8 మెంబర్స్ని 1000 మెంబర్స్ చూసి ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా మనం యాజ్ ఒక లీడర్ని చూపించి ఇలా నువ్వు ఉండాలి అనడం కన్నా ఆ పిల్లల్లో నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని లీడర్షిప్ అంటే ఇది అని చూపించడంలో వాళ్ళు ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫామ్ అయిన టీం 8 మందే కావచ్చు, బట్ 800 మెంబర్స్ చిల్డ్రన్ కూడా లీడర్షిప్ క్వాలిటీ అనేది డెవలప్ అవుతుంది. లీడర్ అంటే ఏ పొలిటికల్గా ఒక మినిస్టర్, సీఎం అనే కాదు. లీడర్షిప్ అంటే తను ఒక లీడర్గా ఉంటూ ఇంకా 100 మందిని లీడర్స్ని తయారు చేయడం అనేది లీడర్షిప్ అని అనుకుంటాను నేను. ఈరోజు ఇలా ఫామ్ చేసి వీళ్ళ మధ్యలో నేను నిలబడి ఉంటే నిజంగా కూడా నేను కూడా చాలా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ ఈ లీడర్స్ని వీళ్ళని సెలెక్ట్ చేసే ముందు నేను ఒక చిన్న ఇంటర్వ్యూస్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి. రియల్గా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, వాళ్ళు ఒక్కొక్కరు ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మేము అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు, వాళ్ళలో ఉన్న ఆ మెయిన్ ఆ లీడర్షిప్ స్పిరిట్ కావచ్చు, నన్ను ఇంకా ఎంకరేజ్మెంట్కి వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలనే స్పిరిట్ నాలో పెరిగింది. ఈరోజు ఈ క్యాబినెట్ ఫామ్ చేయడంలో సపోర్ట్ చేసిన టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మై డియర్ చిల్డ్రన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ టీం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. మీరు లీడర్గా, ఒక లీడర్ అంటే తను లీడర్గా అయిపోవడం కాదు, ఇంకా 100 మందికి లీడర్స్ డెవలప్ చేయాలనేది నా కోరిక. ఈరోజు ఈ చిన్ని మీ విజయం రేపు ఒక పెద్ద విజయానికి దారితీయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రమంతా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే మంగళవారం అంతర్గా మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. వరదల కారణంగా ప్రాజెక్టు వద్ద ఏమైనా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందా అన్న విషయాన్ని ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీడికి 4 వరకు వస్తుంది ఆల్ అఫీషియల్ కూడా 5 వస్తుందా తీతన్న ఇప్పుడు 0 మహేష్ అన్న ముందు ఆపేసారా కెమెరా ముందు కింద పడాలి ఇప్పిపోయాలా జరుగు ఒకసారి సారీ మా ల్యాండ్ సాక్రిఫైస్ చేస్తే ఇది కూడా ఇది గుండెకాయ అయిపోతుంది రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి టార్గెట్ చేసి డైరెక్ట్ ద్వారా తీసుకున్నది కుదరమ్మా भैया अनुले भैया सर वो राकेट राक आ गया నీళ్ళు వాటి వైట్ వస్తాయి అక్కడ తిరిగేస్తాయి అక్కడికే తిరిగేస్తాయి రాష్ట్రమంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తూ ఉన్నారు. వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది. కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఇక్కడ కడెం నుండి దాని ముందు శ్రీరామ్ సాగర్ సంబంధించిన నీళ్ళు కూడా అక్కడ విడుస్తూ ఉంటే ఇక్కడ వస్తూ ఉంటాం. ఇది పూర్తి శాతం నిండి 5 లక్షల క్యూసెక్లు, నిన్నటి వరకు 6 లక్షల క్యూసెక్లు. ఈరోజు ఇన్ఫ్లో 5 లక్షలు ఉంటే 5 లక్షలు వదులుతూ ఉన్నారు. అయినా మా రామగుండం ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు మేమందరం కూడా వర్షాకాలం వస్తుందన్న భావనతోటి
చాలా దాదాపు 2 నెలల ముందు నుంచే శానిటేషన్, కాలువల ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీసే కార్యక్రమాలు, తర్వాత గ్రామాలను హెచ్చరించడం, అవన్నీ కూడా తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీళ్లు కొనసాగుతూ ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా మీరు గోదావరిలో చూసే ఉంటారు. నేచర్కు వ్యతిరేకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్లా బ్యారేజ్లో రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది. ఈరోజు సుందిల్లా గేట్ లేపి ఉండడం, మేడిగడ్డ పనిచేయకుండా పోవడం, సాఫీగా గంగమ్మ గోదావరి చల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతా ఉంది. ఇది శుభ పరిణామం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు, మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి. అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకున్నటువంటి ప్రాంతాలు, చెరువులు, పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఉన్న ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరం ఉన్న కాడ తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతా ఉంది. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాప్రభుత్వం. ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి, దాటితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాధితున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారులు, వాహన చోదకులు రోడ్ డ్యామ్లలో నీళ్ళు వస్తూ ఉంటే మన పెద్దపల్లి శ్రీరాంపూర్లో 2 చనిపోయినారు. వర్షం అని హెచ్చరించినా కూడా చెరువులో చేపలు పట్టడానికి పోయి ఆ వరద వృద్ధికి కొట్టుకుపోయి చనిపోవడం ఒకటి. మోటార్ సైకిళ్ళు సినిమాల్లో పోయినట్టు మేము కూడా పోగలుగుతాం ధైర్యంగా పోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రమాదం అవుతుంది. దాని ద్వారా ఒక చనిపోవడం జరిగింది. దురదృష్టం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎక్కడైనా వరద వస్తుంటుందో అలాంటి ప్రాంతాల్లో జాగ్రత్త వహించాలి. పోలీస్ అధికారులు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఈ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే స్వయంగా నాకే ఫోన్ చేసి నేను కూడా మీకు అందుబాటులో ఉన్నా. అందరం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాల్సి. రామగుండంకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రకటించడం పట్ల జాతీయ మాల మహానాడు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గోదావరికని జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రామగుండం పట్టణ అధ్యక్షుడు మాలెమ్మదు మాట్లాడుతూ రామగుండంకు 800 మెగా పవర్ ప్లాంట్ ప్రకటిస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేయడం హర్షణీయమని అన్నారు. 31 నెలలో మన ప్రియతమ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి అధ్యక్షతన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన ఇక్కడ రామగుండం ఏరియాలలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గురించి, విద్యుత్ ఫ్యాక్టరీ గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం అనేది ఇది గొప్ప శుభసూచకమని నేను భావిస్తున్నా. గతంలో కంటే ఈ వర్తమానంలో ఉన్న యువతకు దృష్టిలో పెట్టుకొని మన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారికి ప్రత్యేక అభినందనలు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేసే పనులకు సపోర్టుగా మన మంత్రివర్యులు సునీల శ్రీధర్ బాబు, తర్వాత మన ఎంపీ వంశీకృష్ణ గారు, తర్వాత మన చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ గారు, వీళ్ళందరూ సమిష్టి కృషితోటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రామగుండంను ఒక మాస్టర్ సిటీగా మార్చడానికి మన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారికి కంప్లీట్గా మన మాల మహానాడు తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. వారికి ఎల్లవేళలా మేము సపోర్టుగా ఉండి ఆయన చేసే మంచి కార్యక్రమాలకు మేము ముందుంటామని ఈ సభాముఖంగా మీ అందరి ముందు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో కూడా ఈ ఏరియాను డెవలప్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసిన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి మాల మహానాడు తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. జై మాల, జై మాల. నమస్తే. మనం స్థానిక గోదావరికని చౌరస్తాలోనే మాల మహానాడు, జాతీయ మాల మహానాడు సంఘం
ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ఎంపీ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది మొన్న శాంక్షన్ జరిగిన సందర్భంగా మాలా సంఘం తరఫున మేము ఇక్కడికి విచ్చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను, వారికి మరియు శుభాభివందనాలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఆయన చేసినటువంటి వీళ్ళు ముగ్గురు కృషితోనే ఈరోజు సాధించినటువంటి ఇది చరిత్రలో చిరస్థాయిగా ఇక్కడ నిలిచిపోతారు. నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి ఎంతోమంది నిరుద్యోగులు దీనివల్ల దాదాపు లబ్ధి పొందే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వీళ్ళు ఇది తీసుకొచ్చి మేమున్నాము భరోసాగా అని చెప్పి తెలియజేయడం గొప్ప పరిణామంగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా మెడికల్ హబ్గా మార్చబోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కంకణం కట్టుకొని ఆ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసి మెడికల్కు సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు, ఇక్కడ రోడ్లు కావచ్చు, పెద్ద ఎత్తున ఇప్పుడు అభివృద్ధి పనులు లైట్లు కావచ్చు, డ్రైనేజ్ పనులు కావచ్చు, ఉన్నటువంటి వ్యవస్థలో పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద వైర్లు ఉన్నాయి. ఆ వైర్ల వ్యవస్థను కూడా మార్చడం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు చురుకుగా తీసుకెళ్లి జరిగిన సంవత్సరంలోనే విజయవంతంగా నడుస్తున్నటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు 800 ప్రాజెక్టు తీసుకోవడం 1000 కోట్ల ప్రాజెక్టు తీసుకురావడం గొప్ప విషయం. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో తీసుకొచ్చి యువతకు ఆదర్శంగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ రామగుండం తవిత ఆశ్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తవిత ఆశ్రమంలో అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి ఆశ్రమానికి 1 క్వింటాల్ బియ్యం అందజేశారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు స్వీట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. మీరందరూ ఉండాలి. ఒక సామాన్య ఏబీవీపీ కార్యకర్తగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దపల్లి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిని ఎంతో మంది కార్యకర్తలను ఇవాళ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానాయకుడు పెద్దలు గౌరవనీయులు దుగ్గ్యాల ప్రదీప్ అన్న ఈరోజు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మా అందరికీ గురువర్యులు వారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని స్థానిక తబిత ఆశ్రమంలో పిల్లలందరి మధ్యలో వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా మేము భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి 1 క్వింటాల్ బియ్యాన్ని అందజేస్తూ పిల్లలందరికీ కూడా
స్వీట్స్ అలాగే పండ్లని అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారికి మేము హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న మరెన్నో పుట్టినరోజులు భవిష్యత్తు లోపల గొప్పగా జరుపుకోవాలి. వారు ఉన్నతమైనటువంటి పదవులలో ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటే మాలాంటి ఎంతో మంది కార్యకర్తలకి వారు మరి వెన్నుదన్నుగా ఉంటారు, స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వారిచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవాళ మేము భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో వారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ రామగుండం ఆధ్వర్యంలో వారి యొక్క పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ భవిష్యత్తు లోపల మరెన్నో సామాజిక కార్యక్రమాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మోటివేట్ చేయడం లోపల మరెంతో కీలకంగా స్ఫూర్తివంతంగా వారు ఉంటారని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే మరి ఎంత చెప్పినా కూడా తక్కువని. ఎందుకంటే దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి, గౌరవ అమిత్ షా గారికి, నడ్డా గారికి అత్యంత సన్నిహితులు వారు. అయినప్పటికీ కూడా వారితో ఎట్లయితే ఉంటారో సామాన్య కార్యకర్తలతోటి కూడా మరి అదే రకంగా స్నేహపూర్వకంగా ఉంటూ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఈ గౌరవం అనేది కేవలం వారికే దక్కుతుంది. కాబట్టి భవిష్యత్తు లోపల కూడా ఇలాగే మా అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరి పక్షాన వారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సందర్భంగా పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని, జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని, వర్షాల ప్రభావం వరద స్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని, ప్రజలు కూడా వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు, కాలువలు, కుంటలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. విద్యుత్ స్తంభాల సమీపంలోకి వెళ్లొద్దని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. జగిత్యాల ప్రజలకి అందరికీ నమస్కారం. మనకి జగిత్యాల్లో 2 days ఆరెంజ్ అలర్ట్ ఉంది. వర్షం సిచ్యువేషన్ కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. నిన్న కూడా చాలా వర్షం పడింది. ఇంకా 2 days కూడా చాలా పడతాయి. సో కొన్ని ప్లేసెస్లో ఇది వాటర్ రోడ్లో ఎక్కువ వచ్చింది. అందరికీ ఇదే వినతి, వాళ్ళు ఎక్కడైనా రోడ్లో వాటర్ వచ్చినా అక్కడ మీరు ఆ రోడ్ యూజ్ చేయకండి, వేరే ఆల్టర్నేట్ దారి యూజ్ చేయండి. మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇంకొకటి ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు బయట రండి, లేకపోతే ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చు. అండ్ ఎనీ ఇమీడియట్ మీకు ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా ఇట్లా ఉంటే అప్పుడు మీరు డయల్ 100 చేయొచ్చు. మన SHOs, మన CIs, SDPOs నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. మనం అలర్ట్ ఉన్నాము. మనం ఈ మొత్తం 24/7 ఇట్లా పని చేస్తున్నాము. వీఆర్ ఆన్ ద ఫీల్డ్. ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మన పోలీస్ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉన్నారు. మీ అందరికీ మీ ప్రజల సహకారం కూడా మనకి అవసరం ఉంటుంది. సో మీరు అలర్ట్ ఉండండి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.